సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చరిత్రలో ప్రతి 2 సంవత్సరాలకోసారి కార్మిక లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులకు సంబంధించినటువంటి హమాలి అదే రకంగా స్వీపర్లకు సంబంధించినటువంటి వేతనాలు 2 సంవత్సరాలకు ఒకసారి కమిషనర్ గారితో ప్రభుత్వంతో చర్చలు జరిపి మాట్లాడి పెంచుకోవడం అనేది ఆనవాయితీగా గతం నుండి వస్తూ ఉన్నది. ఏ ప్రభుత్వమైనా 3 నెలల్లో 4 నెలల తర్వాతనో పీరియడ్ అయిపోయిన తర్వాత కార్మికులతో మాట్లాడి బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు కొత్త రేట్లు జీవో ఇచ్చి అమలు చేసేటటువంటి ఆనవాయితీ గతం నుండి కూడా వస్తూ ఉన్నది. కానీ వాళ్ళ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 31వ తారీఖుకే వీళ్ళకు సంబంధించినటువంటి గత ఒప్పంద కాలపరిమితి ముగిసింది. 1/1/2024 నుండి కొత్త రేట్ల ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. మేము 2023 అక్టోబర్ నుండి ఈ కమిషనర్ గారితో అదే రకంగా ప్రభుత్వంతో అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వటం, మాట్లాడటం, తొందరగా యూనియన్ నాయకత్వాన్ని కార్మికుల్ని పిలవండి, చర్చించుకుందాం, మాట్లాడుకుందాం, రేట్లు వేతనాలు పెంచుకుందాం, అమలు చేసుకుందాం అనే పద్ధతుల్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా కమిషనర్ గారు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కొత్తగా ప్రభుత్వం వచ్చింది మాకు సమయం ఇవ్వండి అనే పేరు మీద దాదాపు ఒక 6 నెలల పాటు కాలయాపన చేసి దాని తర్వాత మేము సమ్మె నోటీస్ ఇస్తే అక్టోబర్ 4వ తేదీ నాడు మాతో చర్చలు జరిపి కమిషనర్ గారు ఆ చర్చలు సఫలం కావటం జరిగింది. 26 రూపాయలు ఉన్నటువంటి హమాలీ రేటు 29 రూపాయలకు పెంచుకోవడంతో పాటు స్వీపర్ల వేతనాలు పెంచుకోవడంతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవటం జరిగింది. కానీ వాటికి సంబంధించినటువంటి జీవోను నెల రోజుల్లో ఇవ్వాల్సినటువంటి జీవోను ఇవాళ 4 నెలలు అయినా జీవో ఇవ్వటంలో కమిషనర్ గారు జాప్యం చేస్తూ ఉన్నారు. కమిషనర్ చౌహాన్ గారే, అదే రకంగా జీవో ఇవ్వాల్సినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చౌహాన్ గారే. 2 బాధ్యతలు ఒకే వ్యక్తి దగ్గర పెట్టుకొని ఏ సమస్యను కూడా పరిష్కారం చేయకుండా జటిలం చేసి ఇవాళ హమాలీలను కానీ స్వీపర్లను కానీ రోడ్డున పడేసేటటువంటి ప్రయత్నం ఇవాళ కమిషనర్ గారి నిర్లక్ష్యం వల్ల మాత్రమే జరిగింది. దీనికి కమిషనర్ గారు బాధ్యత వహించాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా డిసెంబర్ 18వ తేదీ నాడు మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం కమిషనర్ గారికి. అయ్యా జనవరి 1 వరకు కనుక మీరు ఇవ్వకపోతే 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోతామని చెప్పినా కూడా దాన్ని కనీసం ఖాతరు చేయకుండా బేఖాతరు చేసి సమ్మెకు కార్మికులు సమ్మెలోకి వచ్చిన తర్వాత ఆయన విదేశాలకు పోవటం జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా కమిషనర్ గారు వ్యవహరించడం ఇది సరైంది కాదు. కాబట్టి ఇప్పటికైనా జీవో ఇవ్వాలని, జీవో ఇచ్చి ఆ బకాయి వేతనాలని కూడా జనవరి 1, 2024 నుండి చెల్లించి కార్మికులందరినీ విధుల్లోకి పంపించి ఇవాళ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా రేషన్ బియ్యాన్ని అందించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.